సరే ఇట్లాగే అంటే శ్రీదేవి గారితో పాటుగా మరొక తార కూడా అంటే దివ్యభారతి అప్పట్లో బాగా ఒక వెలుగు వెలిగినటువంటి తారల్లో ఆమె కూడా, ఆమె చావు కూడా చాలా మిస్టరీగా జరిగింది. సో ఆమె మరణాన్ని మనం ఎట్లా గమనించాలంటారు? ఆవిడ జీవితంలో అంటే ఆవిడంత తొందరగా క్విక్ అంటే ఆ గ్రోత్ ఇంకెవరికి లేదండి. మన ఈవెన్ శ్రీదేవి కూడా ఈ దివ్యభారతి అంత స్పీడ్గా ఆవిడ లైమ్ లైట్లో రాలే, అంటే అంత పేరు తెచ్చుకోలేక శ్రీదేవి కొంత కొన్ని అవమానాలు, కొన్ని కష్టాలు, నష్టాలు అని భరించి వచ్చిన తర్వాత స్టార్డమ్ వచ్చింది. బాలనటి కాబట్టి చిన్నప్పటి నుంచి అవును వచ్చింది. అలా కాకుండా దివ్యభారతి ఒకేసారి ఓవర్ నైట్ స్టార్డమ్ సినిమాతోనే సినిమాతోనే స్టార్డమ్ సంపాదించుకుంది. అయితే అక్కడ ఏంటంటే ఆవిడ చుట్టూ ఒక కట్లపాము లాంటి విసవలయం ఉండేది. ఆవిడ ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, ఇక్కడికి వచ్చినట్టే మన సురేష్ రామానాయుడు గారు సురేష్ గెస్ట్ హౌస్ ఇచ్చేవారు అన్నమాట. గెస్ట్ హౌస్ ఇచ్చినట్టయితే ఆవిడకి కొంతమంది ఎస్కార్లు వచ్చేవాళ్ళు, ఒక 4 ఎస్కార్లు వచ్చేవారు అన్నమాట. ఇప్పుడు మనం బౌన్సర్లు చూస్తున్నాం. ఇప్పుడు ఆ రోజుల్లోనే ఆవిడ బౌన్సర్లు ఉన్నారన్నమాట. మనుషులు చంపు తినేస్తారు, ఇలా పిండేస్తారు పట్టుకొని, అట్లాంటి వాళ్ళు వచ్చారన్నమాట. నేను మామూలుగా వెళ్ళి అప్పుడు ఆంధ్రప్రభ నేను 18 పేజీల సినిమా చూసేవాడిని. సాయిరామ్ సినిమా సంచారం అని 18 పేజీలు ఉంటే నేను ఒక 4-5 పేజీలు అయ్యి రాసేవాడిని. అప్పుడు నాయుడు గారితో చెప్తే, ఏంటండి 4 ఉన్నారు బౌన్సర్లు, మనుషుల్ని పీక్కొని తినేసేలా ఉన్నారంటే అదంతా వేరే గ్యాంగ్ అయ్యే, మనకెందుకు వాళ్ళతోని అని చెప్పేవాడు మాట. కానీ చాలా మంచి అబ్బాయి ఆవిడ, చాలా మంచి అమ్మాయి. ఆవిడలో ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే, కనిపెట్టినటువంటి వీక్నెస్, మన వాళ్ళు మన హీరోయిన్స్ చాలా జాగ్రత్త పడతారు, మాట్లాడతారు, పంపించేస్తారు. షూటింగ్ వరకే ప్రేమగా మాట్లాడతారు, లేకపోతే హ్యాపీగా మాట్లాడతారు. షూటింగ్ అయిన తర్వాత ఎవరో బాగా అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వాళ్ళ తాలూకు నైట్ హాల్ట్ అక్కడ పెట్టుకోరు. కానీ ఈ వీటిలో ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఫ్రెండ్స్తో సిట్టింగ్స్. అక్కడ ఆ జిన్ను తాగడం అన్నది మరి ఏంటో తెలియదు ఆవిడకి, అది తప్పు అనిపించేది కాదు. మామూలుగా ఫ్రెండ్స్తో మందు కొడుతూ మాట్లాడుతుండేది. మనకి ఏదైతే మనకు బాగా అభ్యంతరకరమో అది సర్వసాధారణం అక్కడ. ఇది మన బొబ్బిల్ రాజా సినిమా చేసింది, రౌడీ అల్లుడు సినిమా రౌడీ అల్లుడు, బాలకృష్ణతో ధర్మక్షేత్రం సినిమా, ఏంటి సినిమాలు చేసింది. బ్రహ్మాండంగా ఉంటున్న రోజుల్లో చెప్పారు, ఇండస్ట్రీ వాళ్ళు చెప్పారు, మరి నువ్వు తిరిగి మన బాలీవుడ్కి వెళ్ళొద్దు, తెలుగులో చాలా మంచి సినిమాలు ఉన్నాయి కదా. ఆ సంవత్సరం ఒక 6 సినిమాలు బుక్ అయింది. ఉండిపో అని చెప్పినట్టయితే అక్కడ ఆవిడ ఆల్రెడీ లవ్ ట్రాక్లో పడింది బాంబేలో. లవ్ ట్రాక్లో పడిన తర్వాత వాడు మిస్ఫైర్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక 6 సినిమాల్లో బుక్ అయినట్టయితే నువ్వు టాలీవుడ్కి వెళ్ళినట్టయితే అక్కడ టాలీవుడ్లో నీకేమొస్తుంది 100, అక్కడ వాళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళైతే చాలా అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి వాడు బాలీవుడ్లో ఉంచడం కోసం ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే వచ్చేసిన తర్వాత వాడు కూడా వచ్చాడు, మనుషులతో వచ్చి ఘర్షణ పడి ఈ అమ్మాయి యాక్ట్ చేయదంటే మొత్తం డేట్స్ అయ్యి ఆయన చూసేవాడు అన్నమాట. అమ్మాయి తెలుగులో యాక్ట్ చేయదు, కొంచెం టైం తీసుకుంటుంది, మళ్ళీ చెప్తాం అని చెప్పేసరికి, అదేంటమ్మా నువ్వు డేట్స్ ఇచ్చావు కదా, దాని ప్రకారంగా నువ్వు ప్లాన్ చేసుకుంటున్నాం కదా, ఎలాగైతే మేము కేసు పెడతామని 2-3 ప్రొడ్యూసర్లు ఓన్లీ మాట వస్తకు అన్నారు అంతే. అక్కడ బాలీవుడ్లో యాక్ట్ చేయమని చెప్పేసి తన పర్సనల్ సెక్రటరీ అంటున్నాడు, ఇక్కడ యాక్ట్ చేయమని చెప్పేసి బుక్ చేసుకున్న వాళ్ళు అందరూ కలిసి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ఒకవేళ నువ్వు మాట అనుకున్నట్టయితే మేము కేసు పెడతాం, ఈ మాట అంటున్నారు అన్నమాట. అప్పుడు ఆవిడ 5 days మన ఎవరు దివ్యభారతి మేడమే నుంచి పడిపోయి చనిపోయిందనే నాకు వచ్చింది అంతే. ఈ మేడమే నుంచి పడిపోయి చనిపోయిందా? ఎవరైనా బాగా అంటే తాగుడు అనేది సర్వసాధారణం. బాగా పూర్తిగా బంధు పట్టించేసి ఆ మాట వినకపోయేసరికి నీతో మాకు అసలు వేస్ట్, నువ్వు మాకు అవసరం లేదని చెప్పేసి ఆవిడ పీడని అంటే విరగడ చేసుకోవడం కోసం అలా బలవంతంగా చంపేశారా అన్నది చాలా కాలం సస్పెన్స్గానే మిగిలిపోయింది. అంటే ఎవరికి అంటే తనతో అవసరం ఉంది కాబట్టి అవసరం ఎందుకు వచ్చిందంటారు, చంపాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? వాళ్ళ మాట వినకపోతే మిగిలింది అదే కదండి. అంతేనా?
ఎవరు మాట వినకపోయినట్టయితే మీకు బాలీవుడ్లో ఉన్నటువంటి చాలా డేంజరస్ విషయం ఏంటంటే కల్చర్ అది కల్చర్ అని కాదు, కల్చర్ ఏం మంచి అయితే కల్చర్ కానీ అలా కాదు. వాళ్ళు ఆ కల్చర్ అట్లా ఉంది. ఒక దుష్ట సాంప్రదాయం ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూసర్ల చేతుల్లో ఉంటారు హీరోయిన్లు, అలాగే డైరెక్టర్ చేతుల్లో కూడా ఉండరు. ఒక గ్యాంగ్ ఉంటుంది, అంటే ఫైనాన్సింగ్ చేసేటువంటి వాళ్ళ గ్యాంగ్ అన్నమాట. అంతకుముందు అంటే ఆ ఫైనాన్స్ చేసేవాళ్ళు ఇంచుమించు చోటా షకీలు, దావూద్ ఇబ్రహీము ఎట్లాంటి మనుషులు ఉంటారన్నమాట. వాళ్ళు కనుసన్నాలతో బొంబాయి ఫీల్డ్ని శాసిస్తారన్నమాట. వాళ్ళ మాటకి ఎవరు ఎదురు చెప్పలేరు. కనుక ఏంటంటే వాళ్ళ మాటకి ఎదురు చెప్పినట్టయితే వాళ్ళు మిగలరు. కానీ ఇదే అండర్ వరల్డ్ డాన్స్ కింద చాలా మంది, అటు గోవింద పేరు బయటకు వచ్చింది, చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినాయి. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ కూడా అండర్ వరల్డ్ డాన్స్ కనుసన్నల్లో వాళ్ళు ఫండింగ్ ఇస్తే సినిమాలు చేస్తారని టాక్ వచ్చింది. ఎందుకు కేవలం హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు బలిపస్తులు అవుతున్నారు, మగవాళ్ళు ఎందుకు కావట్లేదు? ఎందుకంటే ఆ డబ్బు వ్యవహారంలో ఆ అండర్ వరల్డ్ డాన్ వాళ్ళకి మగైనా ఒకటే, ఆడైనా ఒకటే కదా. కాదే ఎందుకంటే ఒక ఆడవాళ్ళు అంటే వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారండి. ఆడవాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు. మీకు మీ తాలూకు రేంజ్ పెరుగుతున్న కొద్దీ ఏముంది చెప్తాను నేను. నాకు తెలిసినటువంటి ఒక వుడ్డు హోల్సేల్ మర్చెంట్ ఉన్నాడు. వాడు సంతోష్ అని ఒకడు ఆయన ఉండేవాడు. బర్షాద్ ఎక్కడి నుంచో వచ్చేవాడు, వుడ్ సప్లై చేసేవాడు. ఒక నైట్ కూర్చొని పార్టీ ఇచ్చుకున్నట్టయితే వాడికి ఒక 50 కోట్ల వుడ్ వచ్చేస్తుంది. ఆ 50 కోట్ల వుడ్కి తిరిగి డబ్బులు ఇవ్వాలా మానేయాలా తర్వాత తీసి పక్కన పెడదాం. కానీ పైసా పెట్టుబడి లేకుండా ఒక అమ్మాయి తెల్లవారులు కబుర్లు చెప్పిందని 50 కోట్లు వస్తుందంటే అది చిన్న బిజినెస్. ఆడవాళ్ళకున్న ప్రిఫరెన్స్ తక్కువ ప్రిఫరెన్సా? మీకు అర్థమైందా? కనుక ఆడవాళ్ళ తాలూకు ప్రమేయం వేరండి. ఆడవాళ్ళు 100 కోట్ల డీల్కి మధ్యస్థంగా ఉంటారు. ఉమెన్ వీక్నెస్ ముందర ఎన్ని కోట్లు కూడా తలదొగదంటారు. అంటే కొన్ని 100 కోట్ల డీల్కి మధ్యస్థంగా ఉంటారండి. వాళ్ళు సినిమా ఉందనుకోండి, హీరోయిన్తో కూర్చొని స్టోరీ డిస్కషన్ చేస్తారు. ఎంత కావాలంటే 200 కోట్లు అంటారు, ఓకే అంటాడు అంతే. ఓకే, మరి 200 కోట్లకి వెనక ముందు ఆలోచించుకోరు. అక్కడ అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలాగుందంటే, అంతకుముందు ఎప్పుడో గురువు గారు అని చెప్పేసి డైరెక్టర్ గారు 2 పాదాలకి నమస్కారం పెట్టి కళ్ళగద్దుకునేవారు. ఇప్పుడు డైరెక్టర్ ఎక్కడ కనబడటం లేదు. ఎవడైతే సినిమాకి 200 కోట్లు 300 కోట్లు ఇస్తున్నాడో వాడు తప్ప వీళ్ళెవరు కనబడరు అన్నమాట. అందువల్ల మీకు దివ్యభారతి కావచ్చు, మన శ్రీదేవి గారు కావచ్చు, ఎవరైనప్పుడు కూడా మెయిన్ అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళ ఆకర్షణ అది, వాళ్ళ బిజినెస్ అది. మాఫియా గ్యాంగి వాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయలకేమో వీళ్ళు మధ్యస్థంగా పెడతారన్నమాట. వీళ్ళు వాళ్ళ మాట విన్నారా బ్రహ్మాండంగా ఎదుగుతారు, మాట వినలేదా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. బిగించుకోవాలా బయట ఉండాలని వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే అప్పటి నుంచి నిన్న వాణి జయరాం చావు వరకు అది మట్టి అంతర్గతంగా ఉన్నది ఏమిటంటే అదే కదా. ఓకే, అంతర్గతంగా ఉన్నది వైన్ అండ్ అంతే, సెక్సే. ఓకే, అని మన కాదనలేనటువంటి సత్యం. ఆ విధంగా అంటే దివ్యభారతి ఎలా చచ్చిపోయిందో చెప్తా ఉన్నారు, దాన్ని దుఃఖ పెట్టేశారు. ఓకే, దాన్ని దుఃఖ పెట్టేశారు. సో అందుకని మిస్టరీ అయిపోయింది, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది మాట్లాడకూడదండి. డెత్ మిస్టరీ అన్నారు కదా, మిస్టరీగానే మనం ముగించాం. రైట్, థ్యాంక్ యూ అండి.